న్యూస్ ఛానల్ నిర్వహించు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి మన మధ్య వచ్చేసిన సర్పంచ్ గారు మన మధ్యలో ఉన్నారు. V3 న్యూస్ ఛానల్ నిర్వహించు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంకి స్వాగతం. మనం ఇప్పుడు ధర్మారా గ్రామము లోకేశ్వర్ మండలం నిర్మల్ జిల్లాలో ఉన్నాము. మన మధ్యలో సర్పంచ్ గారు అయిన మంద శారద అలాగే భాస్కర్ గారు మన మధ్య ఉన్నారు. నమస్కారం అండి. సార్, మీరు రాజకీయంలోకి ఎలా వచ్చారు? రాజకీయంలోకి ప్రస్తుతం మా నాన్నగారు పరిచయం. రాజకీయం లోపల ఎన్టీ రామారావు అప్పటి నుంచి మా నాన్న టీడీపీలో ఉండి రాజకీయ ప్రారంభం చేశాను. ఇంతకుముందు ఆయకట్టు చైర్మన్, ఇట్లా చిన్న కార్యక్రమాలు బాగా చేసి సర్పంచ్ కూడా పోటీ చేసుకుంటాను. కాకపోతే తర్వాత మళ్ళీ ఎంపీటీసీ నుంచి మండల్ ప్రెసిడెంట్గా చేసుకుంటూ ఆ తర్వాత మా నాన్న ద్వారా ఊరి లోపల కూడా చిన్న కార్యక్రమాలకు కానీ దేనికైనా పాల్గొనేవాడిని. పబ్లిక్ లోపల కూడా నాకు కొద్దిగా సానుకూలంగా మంచిగానే ఉండే. ఆ తర్వాత పబ్లిక్ కూడా కొద్దిగా ఆలోచించారు. ఇట్లా నాకు కూడా ఆలోచన వచ్చింది, ఒకసారి ఇట్లా ఉంటే ఎట్లుంటుంది, ఒక రాజకీయ రంగంలోకి దిగితే ఎట్లుంటుంది అనేది ఆలోచించే వర్క్ చేసినాను. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా రాజకీయ అనుభవం అవుతున్నది. రాజకీయం అంతా నాకు అట్లా లేకుండా, కానీ నాన్న ద్వారా ఇట్లా వాళ్ళ ఆశీర్వాదమే. వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు, నా పక్కపొంటి నాయకులు కూడా పర్వాలేదు మంచిగా ఉన్నారు. ఇప్పటి వరకు నేను ఒక ఊరి లోపల ఏదైనా అంటే ఒక మంచి చేద్దామన్న ఉద్దేశంతో నేను పొలిటికల్లోకి రావడం జరిగింది. ఓకే సార్, మీరు రాజకీయంలో రాకముందు గతంలో ఎలాంటి గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు? ఎలాంటి గ్రామాభివృద్ధి పనులు చేపట్టారు? ఇంతకుముందు అయితే అట్లేం లేకుండే, కానీ కాకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా పబ్లిక్ పిలిస్తే పోయేవాడిని. అంటే పబ్లిక్ ఇట్లా ఏదో ఒకటి చేయాలన్నట్టు ఆతృతతోనే నేను వెళ్తుంటే ఆ పబ్లిక్ ఆశీర్వాదమే ఈరోజు మనకు ఈ స్థాయిలో ఉంచింది అనిపిస్తుంది. అరే అన్న వస్తే ఏదో ఒకటి ఉంటుంది చేస్తాడు అన్న నమ్మకంతో నా పబ్లిక్ ఈరోజు నాకు ఈ స్థాయిలో ఉంచింది. ఆ భగవంతుడు కూడా ఈరోజు అందరు ఆశీర్వాదం వచ్చింది. పబ్లిక్ ప్రజల ఆశీర్వాదించుట్లనే ఈరోజు ఈ కుర్చీలో కూర్చోవడం జరిగింది. సార్, మీరు సర్పంచ్గా అయిన తర్వాత ఈ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను ఎలా తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకోవడం జరుగుతుంది? ఇప్పటి వరకు అయితే అన్ని పబ్లిక్ ఏది కూడా అవసరం పడ్డా కూడా వెంటనే ఫోన్ కాల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఫోన్ చేస్తున్నాను అందుబాటులో. నేను ఖచ్చితంగా వాళ్ళ కొరకు అయితే టైం ఇవ్వడానికి నేను టైం ఇచ్చిన తర్వాతనే ఇంకేదన్నా నా ఇంటి పని కూడా అంటే కూడా వదులుకోనైనా కానీ వాళ్ళ కొరకు టైం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా పబ్లిక్ నాకు ఆశీర్వదించినప్పుడు వాళ్ళ కొరకు టైం ఇవ్వాలన్న ఆతృతతోనే నేను పని వరకు చేయడం జరుగుతుంది. సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నవి? ఆ సమస్యలను ఒక రాజకీయ పరంగా కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక ఎంపీకి కానీ ఎలా మీరు తెలియజెప్పాలనుకుంటున్నారు? ఏమేమి సమస్యలు ఉన్నాయో మరి మీరు చెప్పండి. సార్, మా ముఖ్య ఉద్దేశం అంటే వాటర్ సమస్య పెద్దది ఉన్నది సార్ మా జీపీలో. అది ఒకటి. ఇప్పుడైతే మిషన్ భగీరథ వచ్చింది, దాని ద్వారా ఇది చెయ్యాలన్నట్టు బోర్లు కానీ ఏవైనా కానీ ఇవ్వడం లేదు. కానీ కాకపోతే మిషన్ భగీరథ వాళ్ళతో నేను ఎంతైనా సాధ్యమైనంత మట్టుకు ఆ కార్యక్రమంని నా దగ్గర చేయించే ప్రయత్నం చేస్తా అన్నట్టు ఒకటి ఆలోచన ఉండే. ఇంకా సార్ అట్లా అనుకుంటే కొన్ని ఇప్పుడు మాకు మెయిన్ రోడ్ నుంచి మా విలేజ్ల నుంచి ఇప్పుడు గోదావరి సైడ్ పోవాలంటే ఇప్పుడు ఒక రోడ్డు కావాలి సార్. అది ప్రస్తుతం సార్కు అడుగుదాం అనుకుంటున్నాం, ఎమ్మెల్యే సార్కు. మళ్ళా ఆ తర్వాత మినిమం వాటర్ మళ్ళీ ఈ రోడ్ చేన్లకు పోయేటి దారి కూడా కరెక్ట్ లేదు సార్ మా దగ్గర. దాని గురించి కూడా నేను ఒక శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నా. వీడిసి ద్వారానో ఎన్నో అంటే వాళ్ళ పెద్దతోనే నిర్ణయం చేసుకొని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. సార్, మీ గ్రామంలో గ్రామ సభలు ప్రతి నెల నిర్వహించడం జరుగుతుంది కదా. ప్రతి గ్రామ సభలో
ఎలాంటి సమస్యలపైన మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆ గ్రామం లోపల సమస్యలు అంటే వాటర్ అయితే మెయిన్ ఉన్నది సార్. వాటర్ది సమస్య ఒకటి తీరింది అనుకో మా జీవితంలో కొద్దిగా పెద్ద సమస్య అదే ఉంది. 50% అదే ఉన్నది సార్. దాని ద్వారానే మేము అదొకటి మెయిన్. మా దగ్గర కొద్దిగా కొన్ని డ్రైనేజీలు కూడా లేవు, దానిపైన కూడా చర్య తీసుకుంటున్నాం. మళ్ళీ ఇంకుడు గుంతల గురించి కూడా నేను ప్రకృతికి మా విలేజ్ పట్టుకొని కానీ వాళ్ళని తీసుకెళ్ళినా కానీ ఇంకుడు గుంతలు చేసే ప్రయత్నం చేస్తాం. అదొకటి ఫస్ట్ దృష్టిలో ఉన్నది సార్. మా దగ్గర కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి, మళ్ళీ డ్రైనేజీలు, డంపింగ్ యార్డ్ ఒకటి, ఇవన్నీ కూడా మా కార్యక్రమాల్లో ఉన్నాయి సార్. ఇప్పుడు మా ఆలోచన అదే ఉన్నది. ఫస్ట్ డంపింగ్ యార్డు, వైకుంఠధామం, విక్టోరియా అట్లాంటివి మళ్ళీ ఎన్నో ఉన్నాయి సార్. ఇప్పుడు కొందరికి గవర్నమెంట్ కూడా ఈజీఎస్ ద్వారా ఇది బర్ల షెడ్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది. వాటిని కూడా ఎవరికైనా సాధ్యమైనంత ప్రయత్నం చేస్తాం. మా దగ్గర ఇప్పటిదాకా జీపీల తీర్మానం మినీ వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఆ వాటర్ ట్యాంకుల దగ్గర అసలు బెడ్ లేవు. వాటిపైన ఫస్ట్ టైం చర్య ఉన్నది. ఆ తర్వాత మళ్ళా మా దగ్గర బోర్లు కూడా సరిగ్గా లేవు. ఆ బోర్ల వ్యవస్థ గురించి కూడా తీసుకున్నాం. మా దగ్గర ఒక ఫిల్టర్ ప్లాంట్ కూడా ఉంది. దానికి కూడా ఇప్పుడు ఒక సపరేట్ బోర్ కావాలన్నారు. దానిపైన కూడా చర్య తీసుకున్నాం. ఇంకా మిగతా అంటే ఉన్నాయి వేరే సమస్యలు, డ్రైనేజీ మెయిన్, ఇంకుడు గుంతలు, వాటర్ గురించి కానీ వాటిపైన కూడా తీసుకున్నాం. ఇప్పటివరకు మళ్ళీ స్ట్రీట్ లైట్ ఒకటి గ్రామం లోపల మేము నైట్ పూట, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి స్ట్రీట్ లైట్ మెయిన్ ఉంది మా దగ్గర. స్ట్రీట్ లైట్ కూడా అది ఆన్ ఆఫ్ సిస్టమ్ ఒకటి నేను వాళ్ళకి అది ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆన్ ఆఫ్ సిస్టమ్ లేదు సార్, కంటిన్యూ బల్బులు వెళ్తున్నాయి. దాన్ని కూడా మేము తీర్మానంలో తీసుకున్నాం. మిగతా మెయిన్ అయితే వాటర్ సార్. వాటర్ సమస్య గురించి మెయిన్ ఉంది మా దగ్గర. దాని గురించి నిర్ణయాలు తీసుకోవడం. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము హరితహారం విషయంలో కొన్ని కోట్లు ఖర్చు పెడుతుంది కదా. ప్రతి మొక్కను పెంచి ఈ యొక్క గ్రామంలో గ్రీన్నెస్ తేవాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క గ్రామమును పచ్చదనంతో నింపాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ హరితహారం కార్యక్రమం యొక్క మొక్కలు ఎక్కడెక్కడ నాటినారు? హరితహారం గురించి ఇంతకుముందు కూడా మండలంలో మీటింగ్ జరిగింది, నిర్మల్ డిస్టిక్లో కూడా మీటింగ్ జరిగింది. హరితహారం పైన కూడా శ్రద్ధనే ఉంచినాం. గ్రీన్ జోన్ ఒకటి మా దగ్గర మా సబ్ స్టేషన్ లోపల చేయడం జరిగింది. మాకు గవర్నమెంట్ ప్లేస్ లేక అక్కడనే చేస్తున్నాం. అక్కడ ఇప్పటి వరకు మొక్కలు నాటినాం. ఇంకా కొన్ని నాటినాం. అవి కూడా కంప్లీట్ చేసి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వాటికి కంచె నాటడం జరుగుతుంది సార్. మళ్ళీ ఇప్పుడు మొక్కలు కూడా నాటచ్చు సార్ రోడ్డు వెంబడ. కానీ కాకపోతే మళ్ళీ రోడ్ ఎప్పుడు వెడల్పోతున్నాం, ఎప్పుడు తీసేసినా కొన్ని ఇది కూడా ఎందుకు వేస్ట్ చేద్దాం అన్నట్టు గవర్నమెంట్ కూడా లాస్ చేద్దాం అన్నట్టు ఆలోచనలో కూడా ఉన్నాం మేము. ఎందుకంటే వేస్ట్ మళ్ళీ తీస్తున్నారు, మళ్ళీ కొన్ని రోజులకే ఇది అయిపోతున్నారు. అట్లాంటప్పుడు అది ఇప్పటికైతే ప్రస్తుతం సబ్ స్టేషన్లో చేయడం జరిగింది గ్రీన్ జోన్. అయితే వెలుగు సంఘ సభ్యులకు కూడా మొన్న ఇంటికి 2 మొక్కలు చొప్పున ఇవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా అది ఖచ్చితంగా దాన్ని చేయాలని చెప్పడం జరిగింది. దానిపైన కూడా చర్య బాగానే ఉంది సార్. గవర్నమెంట్ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సర్పంచ్ పైన కూడా కానీ హరితహారంని ఒక గొప్ప యజ్ఞంగా భావించి చేయడం జరుగుతుంది. మంచిగానే ఉన్నాయి సార్. మీ యొక్క గ్రామంలో ఆట స్థలాలు కానీ, యువతకు ఆట స్థలాలు కానీ, గ్రంథాలయాలు కానీ ఉన్నాయా? లేకుంటే ఈ ప్రభుత్వ దృష్టికి ఎలా తీసుకెళ్లాలని మీరు ఆలోచిస్తున్నారు? సార్ ఇప్పటి వరకు మా దగ్గర గవర్నమెంట్ ప్లేస్ అయితే తక్కువ.
ఫస్ట్ లేదు. కాకపోతే యువత మంచి ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు. ఇప్పటివరకు అయితే మినిమం ఒక 10% పిల్లలని జాబ్ సెట్ అవ్వడం జరిగింది. అయితే వాళ్ళ ఆతృతతో మిగతా యువత కూడా ముందుకెళ్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత మన దగ్గర ఎంత జాబర్స్ వస్తే విలేజ్ కూడా డెవలప్ అయ్యే ప్రయత్నం ఉంటుంది. యూత్ పరంగా అయితే చాలా మంచి పిల్లలు ఉన్నారు సార్ మా దగ్గర. యువత పర్వాలేదు, ఒక అర్థం చేసుకునే స్థాయి ఉన్నది. మళ్ళీ పెద్దలకు భయపడే వాళ్ళు ఉన్నారు, అంటే ఇతరులను గౌరవించే వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. యువత చాలా మంచిగా ఉన్నారు సార్. వాళ్ళ కొరకు ఒకటి ఇప్పుడు జాబర్స్ ఉన్నారు, సీనియర్లు ఒక 2-3 ఉన్నారు సార్. వాళ్ళ ద్వారా అన్నా కానీ నేను ఒకటి మా జీపీలో ఒక రూము కాల్ చూపించాను కానీ వాళ్ళకు ఒక గ్రంథాల రూము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కొన్ని రోజులకు ఉన్నా సార్ నా ప్లానింగ్. ఆ ప్లానింగ్ యూత్తో ఒకసారి హాలిడేస్ కానీ దసరా హాలిడేస్ కానీ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళతో అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో, వాళ్ళ గ్రామం పైన కూడా వాళ్ళ అవగాహన కూడా ఉంటుంది కదా సార్. వాటిని కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా ఇన్న సంభాషణతో నేను గ్రామంని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఆట స్థలం అంటే సార్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది. ఇప్పుడు మాకు ఎప్పుడన్నా సాయంత్రం పూట చేసుకోవచ్చు, బాగానే ఉంది. ఇంకా ఒక ప్లేస్ కావాలని ఎమ్మెల్యే ద్వారా కానీ ఎంపీ దృష్టికి అన్నా కానీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఈ యొక్క గ్రామ ప్రజలు మీ మీద ఒక నమ్మకాన్ని పెట్టుకొని ఈ ఎన్నికలలో మిమ్మల్ని విజయం వైపు నడిపించి మిమ్మల్ని ఒక ఎన్నుకున్నారు కాబట్టి మరి వారికి మరి సమస్యలను ఎలా మీరు పరిష్కరించాలనుకుంటున్నారు, వారికి ఎలా మీరు చేరువ కావాలని మీ ఆలోచనలో ఉంది? ప్రజలు నాకు మంచి అవకాశం ఇచ్చారు. మనకి ఒక నమ్మకంతోనే అవకాశం ఇస్తారు ఎవరు కూడా. వాళ్ళ అవసరానికి వాళ్ళు ఎప్పుడైనా ఎనీ టైం నాకు ఏ టైం అయినా కానీ ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్రామం లోపల నాకు మొట్టమొదటిగా గవర్నమెంట్ నుంచి కొద్దిగా అంటే సార్ మా దగ్గర ఎక్కువ గరీబ్ వాళ్ళు బాగున్నారు సార్. అక్కడ పేద ప్రజలు బాగున్నారు. కొందరికి ఇళ్ళు లేని సమస్య. ఆ ఇళ్ళ గురించి ప్రతి ఒక్క చెప్పడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ వస్తుంది, అంటున్నారు. ఆ బెడ్రూమ్ల గురించి దృష్టి బాగుంది సార్. ఒకసారి నేను ఇంటి గారు కూడా మా దగ్గర ఇక్కడ వైఎస్ఆర్ వారు ఉన్నారు. మళ్ళీ ఎమ్మెల్యే ద్వారా మళ్ళీ అదొకటి ఫస్ట్ అందరికీ ఉన్నారు సార్. మళ్ళీ కొందరికి ఇంకా రాని వాళ్ళు కూడా పెన్షన్ బాగున్నారు సార్. అది ఇప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దానిపైన పేరెంట్స్ ప్రయత్నం చేస్తాం. మళ్ళీ కొన్ని చెప్పడం జరిగింది. ఇంకా అక్కడ ఒక వాటర్ సమస్య మేము ఏం చెప్పాం సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విలేజ్ పర్పస్ అయితే నీళ్ళు వేయండి, నీళ్ళ కార్యక్రమం అయితే ఎట్లన్నా చేయండి. మళ్ళీ మెయిన్ ఇళ్ళ సమస్య ఒకటి చెప్పడం పెద్ద సమస్య. ఈ రెండు ఒకటి ఇంకా పబ్లిక్ కూడా నేను ఇంకా పక్కన చేస్తున్నా అనిపిస్తున్నది వాళ్ళకంటే చేస్తున్నా. కానీ కాకపోతే వాళ్ళకు ఇంకా సాటిస్ఫాక్షన్ అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా నిధులు విడుదల చేస్తున్నారు. మనకు కూడా ఇక్కడ చేయడానికి దగ్గర ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ప్రతి వ్యక్తికి కూడా నేను అందుబాటులో ఉండడం ప్రయత్నం చేస్తాను. ప్రజలకు ఎప్పటికీ రుణపడతాను. ఎందుకంటే వాళ్ళే ఈరోజు నాకు స్థాయిలో వచ్చింది అంటే ప్రజలకు నా మీద ఎంత నమ్మకం ఉన్నదో అర్థమవుతున్నది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికైనా పోయి ఇంటి దగ్గరికి పోయి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తే చిన్న విషయం అన్న కానీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎట్లా అందుబాటులో ఉంటానని తెలియజేస్తాను. మరి V3 న్యూస్ ఛానల్ ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసింది. ఈ వేదిక ద్వారా ఈ గ్రామ ప్రజలకు
అసలు మీరు ఏం చెప్పాలని అనుకుంటున్నారు? ఇంకా ఈ ఛానల్కు ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళు కూడా నాకు గత వారం రోజుల నుంచి ఫోన్ చేయడం జరుగుతుంటాను. ఎందుకంటే నాకు టైం దొరకలేదు, కానీ పాపం వాళ్ళకి ఈరోజు టైం ఇద్దామన్నట్టు ఉంది. ఇంకా ఎక్కడో ఉన్న మా గ్రామానికి వచ్చిన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎందుకంటే ఇప్పటివరకు ఉన్నాయి, అన్ని ఛానళ్ళు ఉన్నాయి, కానీ కాకపోతే వెతుక్కుంటూ వచ్చింది ఇప్పటివరకు మన దగ్గరికి వచ్చిందంటే సంతోషపడిన విషయం. ఇంటర్వ్యూ తీసుకోవడం అంటే ఇట్లా ఒక వేరు ఉంటుంది. అంటే మా ధర్మూర గ్రామానికి వచ్చి చాలా మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఇట్లాంటి సమస్యలు ఇంకేమైనా ఉంటే యూట్యూబ్ ఛానల్ వారు ఇంకా ముందుకు తీసుకుపోవాలని, నా ధర్మూర గ్రామ ప్రజల యొక్క సమస్యల్ని ఇంకా ఎవరికైనా పెద్ద రాజకీయ నాయకుల దగ్గర వెళ్తే ఆ సమస్యలు కూడా నా దగ్గరికి వస్తాయి, అంటే తీర్చడానికి వస్తారచ్చు. అయితే దానిపైన మరి ఛానల్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన దానికి. V3 న్యూస్ ఛానల్కు మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి మీ మాటల్లో ఈ గ్రామ సమస్యలు కానీ గ్రామంలో ఉన్న పరిస్థితుల విషయంలో కానీ తెలియజేసినందుకు ముందుగా మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాము. అందరూ బతకడానికి ప్రయత్నం చేసిన సార్. వాటర్ వస్తున్నాయి, చెరువుల కింద ఉన్నాయి సార్. చెరువుల కింద కూడా చిన్న చిన్న రైతులు ఉన్నారు. ఆ చెరువులకు కూడా విడిచిపెట్టే మేము అనుకుంటున్నాము. ఆల్రెడీ ఇంతకుముందు పెద్దలు ఎమ్మెల్యే ద్వారా కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒకటి శాంక్షన్ ఉంది చెప్పడం జరిగింది. దాని సమస్య మెయిన్ అయితే దాన్ని ఇరిగేషన్ కరెక్ట్గా నడిపించుకుంటే మాకు ఎంతో సక్సెస్ ఉంది సార్. ఇప్పటిదాకా అయితే అది నడిస్తే మా దగ్గర ఉన్న ఎంత బియ్యం బోర్ కూడా పోయడం జరుగుతుంది. అంటే వాటర్ స్టోరేజ్ ఇక్కడ రైతులు కూడా ఆనందపడుతున్నారు. నడిస్తే నడిచిన అయితే ఆనందంగా ఉంటుంది సార్. అది ఇంకా ముందుకు పెద్దలు కానీ మేము కూడా ముందరికి తీసుకొని